వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటున్న 2 సార్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ లో మాత్రం చలనం కనిపించటం లేదు. తమకు అంతో ఇంతో పట్టున్న కరీంనగర్ నుండి తాము పోటీ చేస్తామని పలువురు ఆశావహులు ముందుకొస్తున్నా గులాబీ బాస్ మాత్రం పోటీకి ససేమిరా అంటున్నారట. ఉప ఎన్నికలైనా సై అంటూ గేరు మార్చి స్పీడ్ పెంచే కారు పార్టీలో ఈసారి మాత్రం అసలు కదలికే కనిపించటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా ఆ పార్టీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇప్పటికీ ఇంకా సైలెంట్ గా ఉండటానికి కారణం ఏమిటి అని రాజకీయ విశ్లేషకులు మేధోమథనం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అయితే ఆ ఎన్నికలతో తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు గులాబీ పార్టీ పెద్దలు. లోక్సభ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అంటే భయపడిపోతున్నట్లు కనిపిస్తున్నారు. నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా ఇప్పటికీ పోటీ చేసే విషయంలో స్పష్టత ఇవ్వటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పరాజయం పాలైతే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత రిఫ్లెక్ట్ అవుతుందన్న ఆందోళనతో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట. వాస్తవానికి పట్టభద్రులు, ఉపాధ్యాయులకి 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. 2 సార్లు అధికారంలో ఉన్న పట్టభద్రుల సమస్యలు తీర్చటంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలం అయిందన్నది కాదనలేని వాస్తవం. ఇది గత ఎమ్మెల్సీ ఎన్నికలలోనే రుజువు అయింది. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా ఉండాలని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ని కాదని పెద్దాయన జీవన్ రెడ్డికి పట్టం కట్టారు. అధికారంలో ఉన్నప్పుడే పట్టభద్రులు తిరస్కరించటంతో ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ఆమడ దూర్మలో ఉంటుంది బీఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంతోనే కుంగిపోయిన కారు పార్టీకి పార్లమెంటు ఎన్నికలలో కోలుకోలని దెబ్బ తగిలింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేక గుండు సున్నాకే పరిమితమైంది. 2 సార్లు అధికారం వెలగబెట్టిన ఆ పార్టీకి సగం లోక్సభ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదంటే ప్రజలు ఆ పార్టీని ఏ స్థాయిలో తిరస్కరించారో అర్థమవుతుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. ఎవరిని నిలబెట్టినా తన ముఖం చూసి ఓటేస్తారన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో సంస్థాగతం పార్టీని బలోపేతం చేయాలన్న అంశాన్నే పట్టించుకోలేదు. ఆ ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గతంలో బీఆర్ఎస్ లో చేరటానికి నేనంటే నేనని పోటీపడి వచ్చిన నాయకులు ఇప్పుడు నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యమం సమయం నుండి ఆ పార్టీతో ఉన్నవారు తప్ప అధికారాన్ని చూసి వచ్చి చేరిన వారంతా కారు దిగేసి ఎవరి దారిన వారు చూసుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రజలకు దూరం అవ్వటంతో బీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు లేకుండా తయారైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ఎంత బూస్టప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా వలసలు మాత్రం ఆగటం లేదు. ఉన్న నాయకులు, కేడర్ కూడా పార్టీ పిలుపు ఇస్తే తూతూ మంత్రంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం కోసం ఒక్కటంటే ఒక్క మీటింగ్ కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత నిర్వహించలేకపోయారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ అంటున్నారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. అంటే 28 రోజులు మాత్రమే ఉండే ఫిబ్రవరి నెల ఆఖర్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. మరి అటువంటప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎలా పెడతారో అన్న డౌట్లు గులాబీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఏడాది నుండి కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమై అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడంతో గులాబీ కేడర్ ఆయన్ని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అది గ్రహించే అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతే మర్చిపోయినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారట. స్థానిక సంస్థలు సమీపించడానికి ముందు ఎమ్మెల్సీ పోరులో నిలబడి అంతో ఇంతో సత్తా చాటుకుంటే పార్టీకి జవసత్వాలు వచ్చేవని, అయితే ఆయన అసలుకే అక్కడ వదిలేయడం కేడర్ కు మింగుడు పడటం లేదంట. దాంతో కేడర్ కూడా అధిష్టానం లేని పట్టింపు మాకేం అనుకుంటున్నారో ఏమో, అసలు ఆ ఎన్నికల గురించి ఆలోచించడమే మానేశారు.